ప్రభువు నందు ప్రియమైన వారలారా, మీకు మా శుభములు వందనాలు తెలియచేస్తున్నాము. ఈరోజు నుండి కొన్ని రోజులు పరిశుద్ధ బైబిల్లోని 66 గ్రంథాలలో యేసుక్రీస్తు ఏమై ఉన్నారో మనము తెలుసుకుందాము. మనము ప్రతిరోజు గత నిన్నటి వరకు దేవుని వాగ్దానాలు 66 గ్రంథాలలో నుండి విన్నాము. ఈరోజు నుండి 66 గ్రంథాలలో యేసుక్రీస్తు ఏమై ఉన్నారో తెలుసుకుంటాము. అది మనము మన పడకలపైకి వెళ్ళి పడుకొనక ముందు, నిద్రించక ముందు మనము వీటిని విని దేవుని నామాన్ని ఘనపరచుదాము. మీకు ఒక విషయం తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రపంచ సాహిత్యం అంతటిలో బైబిల్ మాత్రమే పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతోంది. బైబిలు పుస్తకములన్నిటిలో శ్రేష్టమైన పుస్తకం. ఎందుకంటే బైబిల్ యొక్క గ్రంథకర్త దేవుడే గనుక. బైబిల్లోని ముఖ్యాంశము క్రీస్తు ద్వారా పాపికి దేవుడు ఏర్పరిచిన రక్షణ సంకల్పం. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత దేవుని సందేశాన్ని ఆదేశాలుగా పొందిన ఇంచుమించు 40 మంది ప్రవక్తలు దాదాపుగా ఇంచుమించు 1600 సంవత్సరముల కాల వ్యవధిలో వేర్వేరు దేశాలలో వేర్వేరు సమయాల్లో వ్రాసిందంతా సమకూర్చబడి భద్రపరచబడి బైబిల్ అయింది. పాత నిబంధనలోని 39 పుస్తకములు హెబ్రీ భాషలో వ్రాయబడి ఉండగా, క్రొత్త నిబంధనలోని 27 పుస్తకములు మొదట అరామిక్ భాషలో వ్రాయబడి ఆ తరువాత గ్రీకు భాషలోకి తర్జుమా చేయబడింది. అలా తర్జుమా చేయబడిన పరిశుద్ధ గ్రంథము మన చేతిలోకి తెలుగులో అది అనువదించబడి మనకు అందించబడింది. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాము. పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులను వాడుకున్నాడు. అయితే ఈ 66 గ్రంథాలతో ఇమిడి ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో మనము తెలుసుకుందాము. కొన్ని గ్రంథాలు ఈరోజు చూద్దాము, మిగతా కొన్ని రేపు, అలా కొన్ని మనము చూద్దాం. మొదట ఆదికాండములో యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానమైన క్రీస్తు. ఆదికాండములో స్త్రీ సంతానమైన క్రీస్తు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో మనం ఈ మాట చూస్తాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పెను. దేవుడు ఈ మాట సాతానుతో చెబుతున్నాడు. స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును అనే మాట. ఆమె సంతానము అనగా స్త్రీ సంతానము. ఎవరు ఆ స్త్రీ అని మనం ఆలోచన చేస్తే మనకు తెలుసు, ఆమె కన్య మరియ, యేసు ప్రభువుకు జన్మనిచ్చినటువంటి కన్య మరియ. కనుక ఆదికాండములో స్త్రీ సంతానమైన క్రీస్తు, ఆ స్త్రీ యేసు ప్రభువుకు జన్మనిచ్చిన కన్య మరియ. ఆ కన్య మరియ ద్వారా యేసు ప్రభు పరిశుద్ధునిగా లోకములో పుట్టి పాపులమైన మన పాపముల కొరకు విమోచనము కలగజేశాడు, పాపము నుంచి విడుదలనిచ్చాడు. స్త్రీ సంతానమైన క్రీస్తుగా ఆదికాండములో కనపడుతూ ఉన్నారు. ఇక రెండవదిగా నిర్గమాకాండము. నిర్గమాకాండములో పస్కా పశువైన క్రీస్తు. పస్కా పశువైన క్రీస్తు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 3వ వచనములో ఈ మాట ఉంది. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఎందుకు వీటిని ఈ మేక పిల్లను కానీ గొర్రె పిల్లను కానీ తీసుకోవాలి అని అంటున్నారంటే, అది దేవునికి పస్కా పశువు. పస్కా పశువుగా అది వధించబడాలని దేవుని యొక్క నియమమై ఉన్నది. మీరు గమనించాలి, 6వ వచనములో నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి ఏనను మేకలలో నుండి ఏనను దానిని తీసుకొనవచ్చును అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. తీసుకొనవచ్చును. సో నిర్దోషమైనది అనగా యేసు ప్రభు ఏ దోషము లేనివాడని మనకు తెలుసు.
కనుక ఏ దోషము లేని యేసు ప్రభు దేవునికి పస్కా పశువుగా ఆయన వధింపబడ్డాడు. ఆయన మరణము మనకు రక్షణను తెచ్చిపెట్టింది. ఆయన మరణము మనకు రక్షణ తెచ్చిపెట్టింది. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పస్కా పశువైనటువంటి క్రీస్తు మనకు నిర్గమాకాండంలో కనపడుతూ ఉన్నారు. ఇక మూడవదిగా లేవియాకాండము. లేవియాకాండములో విమోచనార్థమైన బలి అయిన క్రీస్తు, విమోచనార్థమైన బలి అయిన క్రీస్తుగా మనకు లేవియాకాండంలో కనపడతారు. లేవియాకాండము 16వ అధ్యాయము 33వ వచనము. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకు, ప్రత్యక్షపు గుడారమునకును, బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తము, సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలి క్రీస్తే. ఆ బలి క్రీస్తేనని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తోంది. కనుక మన పాపమునకు విమోచనము, మన పాపమునకు క్రయధనము క్రీస్తు చెల్లించాడు. మనం ఇక ఏమి చెల్లించవలసిన అవసరము లేదు. అందుకనే రక్షణ ఉచితము అని వ్రాయబడి ఉంది. ఎందుకంటే మూల్యము యేసు ప్రభు చెల్లించాడు. మూల్యమును యేసు ప్రభు చెల్లించాడు, క్రయధనము. సో విమోచనార్థమైనటువంటి బలి అయిన క్రీస్తు మనకు లేవియాకాండములో కనపడుతూ ఉన్నారు. ఇక సంఖ్యాకాండములో కొట్టబడిన బండ అయిన క్రీస్తు, కొట్టబడిన బండ అయిన క్రీస్తుగా మనకు సంఖ్యాకాండములో ఆయన కనపడుతూ ఉన్నారు. సంఖ్యాకాండం 20 అధ్యాయము 11వ వచనములో మనము చూస్తాం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు ఆ కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను అనే మాట మనం చూస్తాము. ఆ బండ ఎవరు అంటే క్రీస్తేనని మనకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన 10వ అధ్యాయము 4వ వచనములో తెలియచేస్తాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించుచున్న ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. మోషే బండను కొట్టగా నీరు కారింది, భటులు యేసయ్యను కొట్టగా రక్తము కారెను. ఆనాడు బండలోని నీరు త్రాగి ఇశ్రాయేలీయులు దాహం తీర్చుకున్నారు. ఈనాడు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు పాప విమోచనము పొంది ఉన్నారు. గనుక యేసుక్రీస్తు రక్తము వలన మనకు పాపములో ఉన్న మనకు విమోచనము, రక్షణ కలిగింది. ఇట్టి రక్షణను ఇచ్చిన దేవాది దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లించుదాము. యేసయ్యకు మనము జీవితకాలమంతా సాక్షులమై ఉందము. యేసు ప్రభువును మనలో లోకానికి చూపించుదాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. దైవాశీర్వాదాలు మీకు తోడై ఉండునుగాక. యేసయ్య కృప, కనికరము, వాత్సల్యత ఇప్పుడును ప్రభువు రాకడ పర్యంతము వరకు మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభరాత్రి.